టుడే టాపిక్ ఏంటంటే క్లియర్ కట్‌గా చెప్పాలంటే మనకు ప్రతి ఒక్క ట్రేడర్ అయినా గానీ, ఇంకోరైనా గానీ ఒకటి మేజర్‌గా కావాల్సింది ఏంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే ఎవ్రీడే గానీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్‌లో మనం రిపీటెడ్‌గా చెప్పే వర్డ్ ఏంటంటే ఒక రిస్క్ రివార్డ్ అండ్ స్ట్రాటజీ అండ్ సైకాలజీ. ఈ 3 మాత్రమే ఉండాలని చెప్పేసి ప్రతి థాట్‌లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటి? ఒక స్ట్రాటజీ అండ్ రిస్క్ రివార్డ్, ఒక సైకాలజీ. స్ట్రాటజీ అంటే వన్ బై వన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. బట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా మాట్లాడుకుందాం. ఏదైతే ఉందో దానికంటే అన్ని దానికంటే ముఖ్యమైనది అంటే ఫైనల్‌గా మనం చెప్పాలంటే దీని గురించే మనం అయితే టుడే అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ బై వన్ అయితే కొంచెం ఓపెన్ వాయిస్‌గా అయితే దాన్ని టచ్ చేసుకుంటూ వచ్చి తర్వాత అయితే ఫైనల్ వర్డ్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏంటి? స్ట్రాటజీ. ప్రతి ఒక్క ఈ ఇన్వెస్టర్ అయినా గానీ, లేకపోతే గానీ ఈ ట్రేడర్ అయినా, ఇంకోటి స్వింగ్ ట్రేడర్ అయినా, పొజిషనల్ ట్రేడర్ అయినా, లేకపోతే గానీ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అయినా, షార్ట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అయినా ఎవ్వరికైనా గానీ ఒక స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. స్ట్రాటజీ మీన్స్ సెర్టైన్ టైమ్‌లో ఏ టైమ్‌లో ఎంటర్ అవ్వాలి? ఏ టైమ్‌లో ఎంటర్ అవ్వాలి? ఏ టైమ్‌లో ఎగ్జిట్ అవ్వాలి? ఎటువంటి సెటప్ వచ్చినప్పుడు మనం తీసుకోవాలి? ఎప్పుడూ ట్రేడ్ చేయకూడదు. అంటే ఏంది? కంప్లీట్‌గా ఒక స్ట్రాటజీ అంటే ఏం లేదు. ఏ టైంలో ఎంట్రీ కావాలి? ఏ టైంలో ఎగ్జిట్ కావాలి? తర్వాత ఏ సెటప్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ కావాలి? లేకపోతే ఏ జోన్‌కి వచ్చినప్పుడు ఎటువంటి ఎంట్రీ తీసుకోకూడదని. కంప్లీట్ ఒక సెటప్‌ని బేస్ చేసుకునే కదా ఒక స్ట్రాటజీ అనేది. ఒక స్ట్రాటజీ అంటే ఏముంటది? ఎగ్జిట్, ఎంట్రీ, ఒక సెటప్పు, ఏదైతే ట్రేడ్ చేయకూడదు అనుకుంటామో అటువంటి జోన్స్. ఈ 4 మాత్రమే కదా ఒక స్ట్రాటజీ అనేది. స్ట్రాటజీ అంటే ఏం లేదు. ఒక ఎగ్జిటు, ఒక ఎంట్రీ, సెర్టైన్ టైమ్‌లో ఎంట్రీ, సెర్టైన్ టైమ్‌లో ఎగ్జిట్, లేకపోతే పర్టిక్యులర్‌గా ఒక సెటప్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం, దాన్ని మాత్రమే కదా మనము ఒక ట్రెండ్ లైన్ బేస్ చేసుకున్నా గానీ, లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకున్నా గానీ, లేకపోతే ఎస్ఎంసీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ బేస్ చేసుకున్నా గానీ, దీంట్లో అంతా ఏముంటాయి? కంప్లీట్‌గా ఒక సెటప్స్ ఉంటాయి. ఇవి ఉంటాయి. ఆ సెటప్ చెప్తా. ఏం చెప్తది? ఎంట్రీ ఎప్పుడు? ఎగ్జిట్ ఎప్పుడు? ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ట్రేడ్ చేయకూడదనే విషయాల గురించి చెప్పేదాన్ని స్ట్రాటజీ అంటాం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కొంచెంమంది ప్యాటర్న్స్ పైన డిపెండ్ అవుతారు. అంటే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అంటారు, లేకపోతే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటారు, లేకపోతే హెడ్ అండ్ షోల్డర్ అంటారు. మల్టీ ప్యాటర్న్స్ పైన డిపెండ్ అవుతారు. బట్ కొంచెంమంది ఏం ఒక రెసిస్టెన్స్, సపోర్ట్ డ్రా చేసుకొని ఆ బిట్వీన్‌లో ఉన్నంత వరకు మాత్రమే ట్రేడ్ చేస్తారు. ఎస్ఎంసీ ట్రేడర్స్ ఏంది, లేకపోతే ఒక ఆర్డర్ బ్లాక్ డ్రా చేసుకుంటారు, లేకపోతే ఒక డిమాండ్ జోన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి స్వీప్ చేసినప్పుడు అక్కడి నుంచి ఎంటర్ అవుతారు. దట్ ఈస్ ద స్ట్రాటజీ. అది ప్రతి ఒక్కరికి ఐడియా అయితే ఉంటుంది. ప్రతి వీడియోస్‌లో కూడా చాలా వరకు అయితే లేకపోతే ఓబీఎస్ అంటే ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అంటారు. ఓఆర్‌బి. ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అంటారు. ఓఆర్‌బి అంటే ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అంటారు. అంటే 50 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేస్తే గాని ఎంట్రీ అవ్వడం గాని, లేకపోతే 5 మినిట్స్ క్యాండిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 9:15 క్యాండిల్ ఓపెన్ అయిన క్లోజింగ్ అయినప్పుడు గాని హైని బ్రేక్ చేస్తే అప్ సైడ్ గాని, లేకపోతే లోని బ్రేక్ చేస్తే గాని దాన్ని కంప్లీట్‌గా ఫాలో అయ్యేదాన్ని దట్ ఈస్ ద స్ట్రాటజీ అంటారు. అంతే కదా! ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఒక స్ట్రాటజీ అనేది ఒక కంప్లీట్‌గా అయితే ఉంటది. ఇది ఫస్ట్ రూల్. ఇది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటది. నెక్స్ట్ రూల్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ మనం ఏ అనేది స్ట్రాటజీని బిగ్ చేసుకుంటే బి అనేది ఏంటి? కంప్లీట్‌గా రిస్క్ రివార్డ్. రిస్క్ టు రివార్డ్. ఇదేంది? మనం మార్కెట్‌కి ఎంత ఇవ్వాలి? ఎంత తీసుకోవాలి? అంటే ఏంది? మనం ఒక పాయింట్‌లో దీన్ని కంప్లీట్‌గా ఓపెన్‌గా చెప్తాను చూడండి. మనం ఎంత రిస్క్ చేస్తున్నాం మార్కెట్‌లో? మనం ఎంత పర్సెంట్ రిస్క్ చేస్తున్నాం? ఎంత రివార్డ్ తీసుకుంటున్నాం? అంటే రూ. 100 రిస్క్ చేస్తే, లేకపోతే ఒక రూ. 1000 రిస్క్ చేస్తే, మనం ఎంత రివార్డ్ తీసుకుంటున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని మాత్రమే రిస్క్ రివార్డ్ ఉంటది. ఈ రిస్క్ రివార్డ్‌లో 1% రిస్క్ చేస్తే 2% గెయిన్ చేసేటట్టు, లేకపోతే 1% రిస్క్ చేస్తే 3% వచ్చేటట్టు, లేకపోతే 1% రిస్క్ చేస్తే 4% వచ్చేటట్టు, ఇట్లా అని చెప్పేసి 1:2, 1:3, 1:4, 1:5 అంటే మనం ఎంత రిస్క్ చేస్తున్నాం దానికంటూ ఎంత రివార్డ్ తీసుకుంటున్నాం. అంటే రిస్క్ ఎంత ఉంటుందో రివార్డ్ దానికంటే డబల్ ఉండాలి, లేకపోతే త్రిబుల్ ఉండాలి, లేకపోతే ఫోర్బుల్ ఉండాలనే థాట్ తోటి, లేకపోతే ఇంకా దానికంటే హైయెస్ట్‌గా ఉండాలనే థాట్ తోటి రిస్క్ రివార్డ్‌ని మెయింటైన్ చేస్తాం. అంటే మనం ఈ మార్కెట్‌కి ఎంత ఇస్తున్నాం అనే దాన్ని రిస్క్ అంటారు. మనం దాని నుంచి తీసుకున్న దాన్ని రివార్డ్. దిస్ ఈజ్ ఎ రివార్డ్.
1:3, 1:4 ఏదైతే 4 ఉందో 5 ఉందో రివార్డ్. ఇది ఏదైతే 1 ముందర ఏదైతే ఉందో దట్ ఈస్ ద రిస్క్. అంటే 1% ₹1 రిస్క్ చేస్తే ₹2 గెయిన్ చేసేటట్టు. అదేవిధంగా ₹1 రిస్క్ చేస్తే ₹3 వచ్చేటట్టు, ₹1 రిస్క్ చేస్తే ₹4 వచ్చేటట్టు, ₹1 రిస్క్ చేస్తే ₹5 వచ్చేటట్టు. దట్ ఈస్ ఏంటి, ఒక సెటన్ ఒక ప్రైజ్ని రిస్క్ చేస్తే ఆ రిస్క్ చేసిన దానికి మనకి ఎంత ప్రాఫిట్ జనరేట్ అవుతుంది అని చూసేదాన్ని రిస్క్ రివార్డ్ అంటారు. అది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. కొంచెంమంది ₹1000 రిస్క్ చేస్తారు, కొంచెంమంది ₹1000 రిస్క్ చేస్తారు. లేకపోతే కన్నా కొంచెంమంది ఏం చేస్తారు, కొంచెంమంది ₹1000 రిస్క్ చేస్తే కొంచెంమంది 10K రిస్క్ చేస్తారు, కొంచెంమంది 1,00,000 రిస్క్ చేస్తారు. దానికి సంబంధించి రివార్డు అంటే 1:2 తీసుకుంటామంటే ఒక ₹100 మీరు ఒక ₹100 రిస్క్ చేస్తుంటే మార్కెట్కి రిస్క్ చేస్తున్నారు. రిస్క్ మీన్స్ ఏంటి, ₹100 పోతే పోని అనుకుంటే మార్కెట్ నుంచి ఎంత గెయిన్ కావాలి, మార్కెట్లో ఎంత గెయిన్ కావాలి. రిస్క్ అనేది ₹100 ఉన్నప్పుడు మనం రివార్డ్ ఎంత గెయిన్ ఎంత రివార్డ్ అంటే ఏంటి, మనకి ఎంత రావచ్చు అంటే ₹100 రిస్క్ చేస్తే 200 రావచ్చు, 300 రావచ్చు, లేకపోతే ₹100 కూడా పోవచ్చు. దిస్ ఈజ్ ద రిస్క్ అంటారు దీన్ని. ₹100 ఏదైతే పెడుతున్నామో దట్ ఈస్ ద రిస్క్. ఇక్కడైతే ₹200, ₹300 ఏదైతే అంటున్నామో దట్ ఈస్ ద రివార్డ్. అంతే కదా, రిస్క్ ఎంత చేస్తున్నామో దానికి తగ్గట్టు రివార్డ్ని తీసుకోవడానికి మార్కెట్ను చూసి దాన్ని రిస్క్ రివార్డ్ అంటారు అంతే. బట్ ఫోర్త్ ఏంటి, థర్డ్ ఏంటి, సైకాలజీ. సైకాలజీ అంటే ఏంటి, మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే సైకాలజీ అంటే ఏం లేదు, మార్కెట్ కండిషన్స్కి అనుగుణంగా, మార్కెట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్కి అనుగుణంగా ఆ సెంటిమెంట్ని అర్థం చేసుకొని మార్కెట్లో ఎంట్రీ తీసుకోవడాన్నే సైకాలజీ అంటారు. అంటే ఏంటి, దీన్ని రిస్క్ రివార్డ్కి వాడచ్చు. అంటే రిస్క్ ఎంత పెడుతున్నామో రివార్డు దానికంటే డబల్ రావాలన్నప్పుడు సైకాలజీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. బాగా అండర్స్టాండ్ చేసుకోండి, ఏం పెద్ద కాంప్లికేటెడ్గా చెప్పట్లేదు, జస్ట్ బేసిక్ వర్డ్స్ యూజ్ చేసి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీని గురించి ఏం పెద్దగా మీరు అంత ఫోకసింగ్ అంత ప్రెజర్ పడాల్సిన అవసరం, ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సైకాలజీ అంటే అంతే, ఏంటి, మార్కెట్లో ఎంత రిస్క్ వస్తుంది, ఎంత రివార్డ్ వస్తుంది, ఆ రివార్డ్ వరకు వెయిట్ చేస్తున్నామా, దట్ ఈజ్ ద సైకాలజీ. రివార్డ్ వరకు కానీ లాస్ వరకు కానీ పేషెన్స్ తోటి వెయిట్ చేయడాన్ని, లేకపోతే పేషెన్స్ తోటి అంటే ఫియర్ అండ్ గ్రీడ్ కంట్రోల్ ఏదైతే ఉంటారో, అంటే ఒక భయము ఒక ఆశ, ఈ రెండుకే కదా హ్యూమన్ బీయింగ్ నడిచేది. ఒక భయం ఉంటే ఒక ఆశ ఉంటుంది, ఈ ఆశ ఉంటే ఒక భయం ఉంటుంది. బట్ దీన్ని కూడా క్లియర్గా అర్థం చేసుకుంటే సైకాలజీ అంటే ఏంటి, మైండ్ సెట్ని మనం ఎంత రివార్డ్ తీసుకుంటాం, ఎంత ప్రాఫిట్ వస్తుందని కంప్లీట్గా, అంటే మార్కెట్లో ఎంట్రీ తీసుకున్న కానీ నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు కంప్లీట్గా ఫాలో అయ్యేదాన్ని, కంప్లీట్గా మన మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకోవడానికి దట్ ఈస్ ద సైకాలజీ. అది ట్రేడర్ సైకాలజీలో వాళ్ళ వైజ్గా ఎంతవరకు రివార్డ్ ఎంత తీసుకోవాలి, రిస్క్ ఎంత తీసుకోవాలి, లేకపోతే సెటన్ టైంలో ఎంట్రీ అయిన తర్వాత మనం ఎంతవరకు వెయిట్ చేయాలి, లేకపోతే ఏ ట్రేడ్లు ఏ విధంగా తీసుకోకూడదు అని కంప్లీట్గా మన మైండ్ సెట్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవడాన్ని సైకాలజీ అంటారు. అది రివార్డ్ వైజ్గా చూసుకోవచ్చు, రిస్క్ వైజ్గా చూసుకోవచ్చు, లేకపోతే వేరే పారామీటర్స్ వైజ్గా చూసుకున్నా దట్ ఈస్ ద సైకాలజీ. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ ఏంటి, ఒక స్ట్రాటజీ అండ్ రిస్క్ రివార్డ్ అండ్ సైకాలజీ. ఫోర్త్ వన్ ఏంటి, దీనికంటే మేజర్ది ఆ స్ట్రాటజీ. బ్రదర్ స్ట్రాటజీ కంటే మెయిన్ ఉంటుందా, లేకపోతే రిస్క్ రివార్డ్ కంటే మెయిన్ ఉంటుందా, లేకపోతే సైకాలజీ కంటే మెయిన్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అయితే డౌట్ పడతారు. వీటికన్నా హయ్యెస్ట్ వేలో ఇంపార్టెంట్ ఏది ఇంకొకటి ఉంది. ఇది అందరికీ తెలుసు, ఫస్ట్ తెలుసు, సెకండ్ తెలుసు, థర్డ్ తెలుసు. అయినా కూడా ఇంకో తెలియని విషయం ఏంటంటే ఒకటి ఉంది. ఏదనుకుంటారు, మీ విషయంలో ఏమనుకుంటారు చెప్పండి, దట్ ఈజ్ ద ఎమ్. ఏంటి బ్రదర్ ఇది ఏదో లెటర్ చెప్పేసి కంప్లీట్గా దీనికంటే ఇదే మేజర్ అంటున్నారు మీరు అని చెప్పేసి మీరేం పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు, నీడే లేదు. బికాజ్ ఎందుకంటే దిస్ ఈజ్ ఏ మనీ మేనేజ్మెంట్. బ్రదర్ అసలు మనీ జనరేట్ చేసేటప్పుడు అసలు మనీ మేనేజ్మెంట్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి డౌట్ ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి డౌట్ ఉంటుంది. బట్ వీటి అన్నిటికంటే హైయెస్ట్ వైజ్గా మార్కెట్లో ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ఇంకోరు కానీ
ఇది ఖచ్చితంగా మాత్రం ఉండాల్సిందే. రిస్క్ రివార్డ్ కంటే, స్ట్రాటజీ కంటే, సైకాలజీ కంటే ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఎ మనీ మేనేజ్మెంట్. ఈ మనీ మేనేజ్ గురించి కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. మనీ మేనేజ్మెంట్ అన్న, ఇంకా మనీ మేనేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనీ మేనేజ్మెంట్ బ్రదర్, మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఒక మీ కాడ 100 రూపీస్ ఉంది, మీరు 1 ట్రేడ్కి 10 రూపీస్ ఇస్తున్నారు. అంటే ఎన్ని ట్రేడ్స్ ఉంటాయి మీకు ఇక్కడ? 10 ఇంటూ 10 అంతే కదా, 10 బదులు 100. అంటే ఏంది, 10 ట్రేడ్స్ చేయడానికి మనీ ఉంది మీ దగ్గర. ఎంత రిస్క్ చేస్తున్నారు? 10 రూపీస్ రిస్క్ చేస్తే 10 ట్రేడ్స్కు చాలినంత మనీ మీ దగ్గర ఉంది, అంతే కదా. 10 ట్రేడ్లకు కావాల్సిన మనీ మీ దగ్గర ఉంది. కాకపోతే ఏంది అంటే ఒక 10 ట్రేడ్స్ అనేది ఒక డేలో చేస్తున్నారు మీరు, బాగానే ఉంది. ఇది క్లియర్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఇది అందరికి లాజికల్ వైజ్గా చెప్పినా కూడా మీకైతే అండర్స్టాండ్ అవుతుంది. బట్ దీంట్లో కొంచెం మీనింగ్ చెప్తాను చూడండి. మీ దగ్గర ఎంతైతే క్యాపిటల్ ఉంటుందో దాన్ని ఏ విధంగా అయితే మీ స్ట్రాటజీ కానీ రిస్క్ రివార్డ్కి ఏ విధంగా ఇవ్వగలుగుతారో, దాన్ని ఎంతవరకు వెళ్ళిపోతే కూడా నేను ఈరోజు చేయగలుగుతాను అంటే 10 ట్రేడ్స్ అంటే 10 టైమ్స్ కూడా మనం చేస్తే కూడా మనకి 100 రూపీస్ ఖాళీ కాదు. క్లియర్ అండర్స్టాండ్ చేసుకోండి. ఒక 10 టైమ్స్ అంటే 100 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేసుకున్నప్పుడు 100 రూపీస్ వైజ్గా మీరు చూసినప్పుడు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 100 రూపీస్ వైజ్గా చూసుకున్నా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కూడా సింపుల్ వైజ్గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే కూడా ఇక్కడ చూస్తే మీరు 100 రూపీస్ ఉంటే మీరు 10% అంటే 10 రూపీస్ రిస్క్ చేస్తున్నారు ఎవ్రీ ట్రేడ్కి, 1 సింగిల్ ట్రేడ్కి. 10 టైమ్స్ ఉంటాయి కదా మీ దగ్గర ట్రేడ్ చేయడానికి మనీ అయితే, అంతే కదా. కాకపోతే ఏంది, ఒక్క డేలో 10 టైమ్స్ మీరు చేస్తున్నారు. కాకపోతే ఒక్క డేలో ఎంతవరకు లాస్ అయితే నేను ఆపేయగలుగుతా, రిస్క్ రివార్డ్ అనుకోవచ్చు మీరు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు, దానికంటే ఇది ఇంపార్టెంట్. బట్ ఎట్లా ఇంపార్టెంట్ అంటే ఒక డేలో నేను ఇంతే లాస్ అవుతా లిమిట్. దట్ ఈజ్ ద మనీ మేనేజ్మెంట్. ఏంటి 1 డేలో ఎంతవరకు లాస్ అయితే నేను ఆ ట్రేడ్ని కానీ లేకపోతే ఆ రోజు దానికి సంబంధించిన ఏదైతే ఎగ్జిక్యూషన్స్ కానీ కంప్లీట్గా స్టాప్ చేయాలి. దట్ ఈజ్ ద మనీ మేనేజ్మెంట్. ఏంటి బ్రదర్, రిస్క్ రివార్డ్ కంటే, స్ట్రాటజీ కంటే, సైకాలజీ కంటే ఇది ఇంపార్టెంట్ అంటే హైయెస్ట్ వైజ్గా ఇంపార్టెంటే. బికాజ్ ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ వైజ్గా చూసుకుంటే క్లియర్గా అబ్జర్వ్ చేసుకో. హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఎవరు? మానవుడు అనేవాడు ఎట్లంటే ఆశ పైన, భయం పైన బ్యాలెన్సింగ్ ఉండదు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఎమోషనల్స్ ఉంటేనే కదా హ్యూమన్ బీయింగ్ అనేది. ఎమోషన్స్ లేకుంటే హ్యూమన్ బీయింగ్ అంటారా తను? కాకపోతే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే మనీ మేనేజ్మెంట్ కాడ ఏంటంటే ఫర్ డేకి ఇప్పుడు ఒక ట్రేడ్ చేసినారు 10 రూపీస్ అనేది లాస్ పెట్టుకున్నారు కాబట్టి మీకు 90 రూపీస్ ఉంటుంది. ఇంకో ట్రేడ్లో చేసినారు 10 రూపీస్ లాస్ అయింది, మళ్ళీ 80 రూపీస్ ఉంటుంది. మళ్ళీ ఒక ట్రేడ్ చేసినారు 10 రూపీస్ లాస్ అయింది, 70 రూపీస్ ఉంటుంది. ఇంకొక ట్రేడ్ చేసినారు 70 రూపీస్ 10 రూపీస్ పోయింది, 60 రూపీస్ ఉంటుంది. అట్లా చేసుకుంటూ పోతే 10 టైమ్స్ మీరు చేయొచ్చు, అంతే కదా. అదేవిధంగా మీ దగ్గర మనీ మేనేజ్మెంట్ లేకపోతే ఒక్క డేలో మీరు ఇంతవరకు మాత్రమే లాస్ కావాలి. ఒక 10 రూపీస్ మాత్రమే, 100 రూపీస్లో మేము 10 రూపీస్ మాత్రమే రిస్క్ చేస్తా. ఆ 10 రూపీస్ ఎప్పుడైతే 10 రూపీస్ అనేది రీచ్ అవుతుందో అప్పుడు నేను ఎటువంటి ఎంట్రీనైనా కూడా, ఎటువంటి ట్రేడ్ కూడా చెయ్యను అని మైండ్ వైజ్గా కానీ లేకపోతే మీ మైండ్ సెట్ వైజ్ కానీ కంట్రోల్ చేసుకోవడాన్ని మనీ మేనేజ్మెంట్ అంటారు. ఈ మనీ మేనేజ్మెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అండర్స్టాండ్ చేసుకోండి. బట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి లేదు, ఒక డేలో 1 డేలో నేను ఎంతవరకు లాస్ అయితే నేను సైలెంట్ ఉంటా. ఇది ఒక 1000 రూపీస్ ఫర్ సపోజ్ 1000 రూపీస్ తీసుకుంటే ఒక డేలో నేను 100 రూపీస్ వరకు రిస్క్ చేయగలుగుతాను. ఆ 100 రూపీస్ కన్నా క్రాస్ అయ్యి ఇంకా 1 రూపీ కూడా వెళ్ళిపోయినా కూడా మనం ఎటువంటి ట్రేడ్ చేయను. అప్పుడు రిమైన్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మన దగ్గర? 900 రూపీస్ ఉంటుంది. అంటే ఏంటి, ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఒక్కోసారి ఎవరి ట్రేడర్ కూడా ఫేస్ చేసి ఉంటారు, అగ్రెసివ్ ట్రేడ్ చేస్తారు.
అంటే ఏంటి? అగ్రెసివ్ ట్రేడ్ అంటే ఏంటి బ్రదర్ అని చెప్పేసి క్వశ్చన్ చేద్దండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అగ్రెసివ్ ట్రేడ్ అంటే ఏం లేదు. 1 ట్రేడ్ చేసినారు మీరు. 1 ట్రేడ్ చేస్తే ఏమైంది? మీ దగ్గర ఎవ్రీ టైమ్‌లో 5% ఒక 2% రిస్క్ చేస్తున్నారు. ఓకే. 5% రిస్క్ చేస్తున్నారు. ఒక 2 టైమ్స్ ట్రేడ్ చేసినారు. ఎంత పోయింది? 10% పోయింది. మీరు అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ అనేది కంప్లీట్ కన్సాలిడేషన్ లేకపోతే రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఉంది. అయినా కూడా ఏం చేస్తారు? మార్కెట్ పైన రివెంజ్ చేస్తారు. అగ్రెసివ్ ట్రేడ్ అనొచ్చు, దీన్ని రివెంజ్ ట్రేడ్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఏంటంటే ఇది హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కోపం ఎక్కువయ్యి నేను ఎట్లా తీసుకున్నా కూడా ఎంట్రీ తీసుకున్నా కూడా నాకు స్టాప్ లాస్ 10% వైజ్ కూడా నేను 5% రిస్క్ చేసేవాని 10% నాకు లాస్ అయింది ఈరోజు అని చెప్పేసి అగ్రెసివ్ ట్రేడ్ చేస్తారు. ఏ మార్కెట్లో? కన్సల్టేషన్ మార్కెట్లో. వీడు ఏంది డైలీ 5% 10% ప్రాఫిట్ ఎర్న్ చేసేటోడు. కానీ ఒకటేసారి 10% లాస్ అయ్యేటప్పుడు ఏమైంది? వాని సైకాలజీ, వాని స్ట్రాటజీ, వాని ఏదైతే రిస్క్ రివార్డు కంప్లీట్గా అన్నీ వెళ్ళిపోయినాయి. అప్పుడు ఏం చేస్తాడు? ఎంతవరకైనా 10% వరకు రిస్క్ వరకు ఆగపోతే అప్పుడు ఏం చేస్తాడు? 10% అనేది రిస్క్ వచ్చినప్పుడు ఆపకపోతే 20% రిస్క్ అయినా కూడా ఆపడు. బికాజ్ ఎందుకంటే అగ్రెసివ్ ట్రేడ్ చేస్తాడు. అంటే మార్కెట్ పైన రివెంజ్ తీర్చుకుంటాడు కోపంతో. ఎలాగ రాదు ఈరోజు ప్రాఫిట్ ఎంతైనా కానీ ఎట్లయినా కానీ నా 10% మాత్రం రికవర్ చేసుకుంటా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ 10% అనేది రికవర్ చేసుకుంటా అని చెప్పేసి అగ్రెసివ్ ట్రేడ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఒక 10 డేస్లో 100% రిటర్న్ జనరేట్ చేసి ఉంటాడు. 100% అంతా వన్ సింగిల్ ఏదైతే రేంజ్ బౌండ్ మార్కెట్లో కంప్లీట్ రిస్క్ రివార్డు, సైకాలజీ అండ్ ఏదైతే స్ట్రాటజీ ఫాలో అయ్యి ఒక 10 డేస్లో 100% రిటర్న్స్ జనరేట్ చేసి ఉంటాం మార్కెట్ నుంచి. ఎప్పుడైతే రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది? ఒకసారి 2 టైమ్స్ 3 టైమ్స్ స్టాప్ లాస్ కొడితేనే అగ్రెసివ్ ట్రేడ్స్ చేస్తారు. అగ్రెసివ్ ట్రేడ్స్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆడుండేదే రేంజ్ బౌండ్ మార్కెట్, ఎటువంటి ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లాస్ కొడుతుంది అని చెప్పేసి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాకపోతే 10% లాస్ అయ్యేలోపు కాకపోతే తన లోపల ఉన్న ఏదైతే సైకాలజీ కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్నీ బ్రేక్ చేసి బయటకు వచ్చి ఆ బౌండరీస్ అన్ని దాటి వచ్చేసి కంప్లీట్ అగ్రెసివ్ ట్రేడ్స్ చేస్తారు. అగ్రెసివ్ ట్రేడ్ చేసినప్పుడు ఏంది? ఒక 10 డేస్లో 100% రిటర్న్ జనరేట్ చేస్తే 100% ప్రాఫిట్ని ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో లాస్ అవుతాం. అంటే ఇక్కడ స్ట్రాటజీ ఫాలో అయినారు, రిస్క్ రివార్డ్ ఫాలో అయినారు, లేకపోతే సైకాలజీ ఫాలో అయ్యే కదా 100% ప్రాఫిట్ గెయిన్ చేసింది మీరు. అప్పుడు ఎందుకు ఫెయిల్ అయినారు మీరు? ఏదైతే అగ్రెసివ్ మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఏదైతే ఉన్నో 10% ప్రాఫిట్ లాస్ అయితేనే అగ్రెసివ్ ట్రేడ్ రివెంజ్ ట్రేడ్ మార్కెట్లో చేసి ఎంటైర్ క్యాపిటల్ అంతా కొలాబ్ చేసుకున్నారు. అంటే పడేసుకున్నారు, కంప్లీట్గా తీసేసుకున్నారు. బికాజ్ ఏంది? ఒక 100% ప్రాఫిట్ జనరేట్ చేసినాడంటే బిహైండ్లో ఏముంటుంది? ఒక స్ట్రాటజీ ఉంది నేర్చుకుంటాడు, ఒక రిస్క్ రివార్డు మెయింటైన్ చేసి ఉంటాడు, లేకపోతే ఒక సైకాలజీ ఉంటుంది. ఒక సైకాలజీ మెయింటైన్ చేసే కదా ప్రాఫిట్ జనరేట్ చేసి ఉంటాడు. ఒక రాము అనే పర్సన్ తీసుకుంటే 100% రిటర్న్స్ జనరేట్ చేసినాడంటే ఒక స్ట్రాటజీ, రిస్క్ రివార్డు, సైకాలజీ ఉంటేనే కదా. కాకపోతే వాని దగ్గర ఏం లేదు, ఒక మనీ మేనేజ్మెంట్ అనేది లేదు. ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోండి. 100% రిటర్న్ జనరేట్ చేసినప్పుడు కూడా ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో అగ్రెసివ్ ట్రేడ్ చేయడం వల్ల మనీ మేనేజ్మెంట్ మీరు ఫాలో కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ 100% క్యాపిటల్ని కూడా ఆ ప్రాఫిట్ని కూడా ఏదో ఒక 1 డేలోనో 2 డేలోనో మార్కెట్కి ఇచ్చేస్తారు. అప్పుడు మీకు పోర్ట్ఫోలియో జీరో అవుతుంది. అదే మనీ మేనేజ్మెంట్ యూజ్ చేశారు అనుకుందాం. సైకాలజీ రిస్క్ రివార్డు స్ట్రాటజీ అన్నీ ఉండి కూడా ఈ మనీ మేనేజ్మెంట్ దీని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు అనుకో. అప్పుడు ఏంటి? 1 డేలోనే నేను 10% అయితేనే 10% వరకు మాత్రం నేను లాస్ అవుతా అంతే. ఈ 10% ఎప్పుడైతే రీచ్ అవుతుందో కంప్యూటర్ షట్ డౌన్ చేస్తా, మొబైల్ ఆఫ్ చేసుకొని డిమాట్ అకౌంట్ నుంచి ఎగ్జిట్ అయ్యి కంప్లీట్గా టుమారో మార్కెట్ గురించి వెయిట్ చేస్తా. ఎందుకంటే ఎవ్రీడే అనేది మనకు పాసిబిలిటీస్ ఎంట్రీస్ ఇవ్వదు. స్ట్రాటజీ ఫాలో అయినా, సైకాలజీ ఫాలో అయినా, లేకపోతే అయినా రిస్క్ రివార్డ్ ఫాలో అయినా కూడా కంటిన్యూషన్ ఎంట్రీస్ ఇవ్వదు. ఒక్కోసారి రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది, లేకపోతే మీ స్ట్రాటజీకి కంప్లీట్ ఆపోజిట్ వైజ్గా వెళ్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీడే మీరు ప్రాఫిటబుల్గా ఉండి 1 డేలో మీరు లాస్ రావడం వల్ల ఏమవుతుందంటే ఒక లాస్ కావడం వల్ల మీ సైకాలజీ కానీ రిస్క్ రివార్డ్ కానీ కంప్లీట్ చెడిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే మీ బౌండరీస్ ఏదైతే ఉన్నో స్ట్రాటజీ ఫాలో గారు అప్పుడు రిస్క్ రివార్డు అవన్నీ క్రాస్ చేసి బయటికి వచ్చేసి కంప్లీట్ అగ్రెసివ్ ట్రేడ్ చేస్తారు. అప్పుడు ఉన్న క్యాపిటల్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? మనీ మేనేజ్మెంట్ ఏదైతే ఫాలో అవుతారో 1 డేలో
మీ దగ్గర 1000 రూపీస్ ఉంది. వన్ డేలో నేను ఒక 50 రూపీస్ మాత్రమే రిస్క్ చేస్తా. 50 రూపీస్ మాత్రమే రిస్క్ చేస్తా. లేకపోతే ఒక 100 రూపీస్ మాత్రమే రిస్క్ చేస్తా. ఇది మీ క్యాపిటల్, ఇది మీ రిస్క్. వన్ డేలో ఎంత మీది 1 lakh ఉండొచ్చు మీ పోర్ట్ఫోలియో, లేకపోతే 20 lakhs ఉండొచ్చు, 30 lakhs ఉండొచ్చు, 1 crore, నియర్ టు 1 crore కూడా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్స్ మేబీ, హౌ మచ్ యూ హ్యావ్ టు క్యారీ. అంటే మీరు ఎంతనే తీసుకురండి మార్కెట్లో, కాకపోతే ఒక సెటన్ ప్రైస్ని ఫిక్స్ చేసుకోండి. ఒక్క ఒక ఒక ప్రైస్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ ప్రైస్కి లాస్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో, ఆ ప్రైస్కి మీరు లాస్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో మీ సిస్టమ్స్ అన్నీ క్లోజ్ చేసేయండి. కంప్లీట్గా మీ సిస్టమ్స్ క్లోజ్ చేసేయండి. కంప్లీట్గా షట్ డౌన్ చేసేసి మీకు టుమారో మార్కెట్ కోసం వెయిట్ చేయండి మీ స్ట్రాటజీ వైజ్గా. ఒక్క రోజులో నేను ఎంతవరకు లాస్ అయితే నేను ఓపిక పట్టుకోగలుగుతా, పేషెన్స్తో ఉండగలుగుతా అనే దాన్నే మనీ మేనేజ్మెంట్ అంటారు. మీ దగ్గర సైకాలజీ, మీకు దగ్గర స్ట్రాటజీ ఉండి, రిస్క్ రివార్డ్ ఉండి, సైకాలజీ ఉండి, అన్నీ ఉన్నప్పటికీ కూడా, ఈ 3 మీ దగ్గర కండిషన్ ఉన్నప్పటికీ కూడా, వన్ డే మీరు అగ్రెసివ్ ట్రేడ్ చేయడం వల్ల, లేకపోతే కంప్లీట్గా రివెంజ్ ట్రేడ్ చేయడం వల్ల మీ క్యాపిటల్ అంతా జీరో అవుతుంది. కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఒక డేలో ఇవన్నీ ఫాలో అయ్యి ఇది ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవుతున్నారు కాబట్టి ఇది ఫాలో అయితే ఒక డేలో నేను ఇంతవరకు మాత్రమే రిస్క్ తీసుకుంటేనే మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తా అని చెప్పేసి మీ మైండ్ని కంప్లీట్ కంట్రోల్ చేసుకోండి సైకాలజీ వైజ్గా. మీ దగ్గర క్యాపిటల్ ఒక 1,000 ఉంటే ఒక 50 రూపీస్ స్టాప్ లాస్, అంటే 50 రూపీస్ లాస్కి వెళ్తేనే నేను ఇంకా ఆ రోజు ట్రేడ్ చేయను. 100 రూపీస్ లాస్కు రీచ్ అవుతేనే నేను ట్రేడ్ చేయను. 200 రూపీస్ లాస్కు రీచ్ అయితేనే నేను చేయను. ఇది ఎవరు ఫిక్స్ చేసుకుంటారు? బ్రదర్ అన్నీ బాగానే చెప్తున్నావు, మేము ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి అంటే మనీ మేనేజ్మెంట్ వైజ్గా మా క్యాపిటల్లో ఎంతవరకు రిస్క్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు ఒక 10 ట్రేడింగ్ డేస్ కూడా మీ క్యాపిటల్ని తీసుకోయే కెపాసిటీ ఉన్న దాన్ని మాత్రం యూజ్ చేయండి. 10 days అంటే ఏంటి? మీ దగ్గర 100 రూపీస్ ఉంటే ఒక్కరోజు 10 రూపీస్ రిస్క్ చేస్తే ఎన్ని డేస్ వస్తుంది? ఇది 10 days వస్తుంది. అదేవిధంగా 1000 ఉంది మీ దగ్గర, 1000 ఉంది, ఇది 100 రూపీస్ లాగా రిస్క్ చేస్తున్నాం. 10 days అంటే డేకి ఎంత రిస్క్? 100 రూపీస్. అంటే మీ దగ్గర ఎన్ని డేస్కు చేయడానికి ఉంది? 10 days చేయడానికి మీ దగ్గర క్యాపిటల్ ఉంది. 10 days ఏదైతే ట్రేడింగ్ డేస్ ఉన్నాయో 10 ట్రేడింగ్ డేస్ చేయడానికి మీ దగ్గర మనీ ఉంది. దట్ ఈజ్ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. అది 1 lakh ఉంది మీ దగ్గర. 1 lakh ఉంటే ఏంది? నేను ఫర్ డేకి 5,000 మాత్రమే రిస్క్ చేస్తా, లేకపోతే 10,000 మాత్రమే రిస్క్ చేస్తా. అప్పుడు ఎట్లా చూసుకోవాలి మీరు? ఈ 5,000 రిస్క్ చేస్తే 20 ట్రేడింగ్ డేస్కి వస్తాయి డబ్బులు, మనీ. ఒక 10,000 చేస్తే 10 daysకి వస్తాయి, అంతేనా? ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి మీ క్యాపిటల్ని బేస్ చేసుకొని. క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, ఫర్ సపోజ్గా ఒక 1 lakh ఉందనుకుంటే, 1 lakh ఉందనుకుంటే నేను ఫర్ డేకి 5,000 మాత్రం రిస్క్ చేస్తాననుకుంటే 20 days వస్తుంది, అంతే కదా? 5K రిస్క్ చేస్తే ఎంత? 20 ట్రేడింగ్ చేస్తే ఎంత? 5 10 50, 50 100 అంటే ఎంత? 20 ట్రేడింగ్ డేస్ వస్తాయి. 10,000 చేస్తే రిస్క్ 10 ట్రేడింగ్ డేస్ వస్తాయి. లేదు నేను 20,000 చేస్తే 5 ట్రేడింగ్ డేస్ వస్తాయి, అంతే కదా? మీరు రిస్క్ ఎంత తీసుకున్నారు దాన్ని బేస్ చేసుకొని మీ క్యాపిటల్ ఎన్ని డేస్ వస్తాయని చెప్పేసి ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. కాకపోతే ఎంత లేదనని 10 days కంటే ఎక్కువనే వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ క్యాపిటల్ని 10 days కంటే ఇంకా ఎక్కువ డేస్ వరకు కూడా, అంటే మీ స్ట్రాటజీ మంచిగా ఉండి సైకాలజీ కానీ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుంటూ మేము ఒక 10 days వరకు కూడా మార్కెట్లో సస్టైన్ అయ్యే క్యాపిటల్ నా దగ్గర ఉంది అనుకున్నప్పుడు ఎంత రిస్క్ చేస్తున్నారు మీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఒక 10,000 1 lakhకి 10,000 చేస్తే 10 ట్రేడింగ్ డేస్ అవుతాయి. 10 ట్రేడింగ్ డేస్ వస్తాయా? 1,000 చేసినాం, 10,000 చేస్తే 10 ట్రేడింగ్ డేస్ వరకు కూడా ఏదైతే 10K 1 lakh ఏదైతే ఉందో
ఆ 1,00,000 అనేది నడుస్తుంది. అప్పుడు ఏం చేయాలి మీరు 10 ట్రేడింగ్ డేస్కు ప్లాన్ చేసుకోవాలి. మీ క్యాపిటల్ ఎంత ఉంటే అంత. క్లియర్గా చెప్పాలంటే 1 సెకండ్ గైస్, కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. 1 సెకండ్ గైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీ దగ్గర ఒక క్యాపిటల్ 1,00,000 ఉందనుకుందాం, లేకపోతే 1,000 ఉంది. డివైడెడ్ బై 10 డేస్ కొట్టాలి అంతే. 100 రూపీస్ పర్ డే లాస్. నీ దగ్గర 1,00,000 ఉంది, మీ దగ్గర 1,00,000 ఉంది. 1,00,000 ఉన్నప్పుడు ఏంది, 1,00,000 ఉన్నప్పుడు 10 ట్రేడింగ్ డేస్ కావాలన్నాడు కదా. మీరు ఎంత 20 ట్రేడింగ్ డేస్ చూసుకోవచ్చు, లేకపోతే నేను యూజువల్గా ఫాలో అయ్యేదైతే నేను 15 ట్రేడింగ్ డేస్ అయితే వాడతా. నేను బయట వాడినా ఎక్కడ వాడినా 15 డేస్కి నా క్యాపిటల్ అనేది క్యారీ అయ్యేటట్లు చూసుకుంటా. రిస్క్ చేసినప్పటికీ కూడా, రిస్క్ వెళ్ళిపోతే కూడా 15 ట్రేడింగ్ డేస్కు చూసుకుంటా. అంటే ఎట్లా నేను మనీ మేనేజ్మెంట్ ఎట్లా ఫాలో అవుతుంటే, ఈ 1,00,000 ఉంది కదా, ఇది 15 డేస్కు రిస్క్ ఎంత అవుతుందో చూసుకుంటా. ఫస్ట్ డివైడెడ్ బై 15 డేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6,600 మాత్రమే పర్ డే లాస్కు చూసుకుంటా నేను. 1,00,000 ఉంటే ఆడ 10 lakhs ఉన్నా కూడా అదే రేంజ్ వైజ్గానే వస్తుంది. క్లియర్గా చూసుకోండి మీ క్యాపిటల్ ఎంత ఉందో. మీ దగ్గర 10K ఉండని, 20K ఉండని, ఎంతనే ఉండని, లేకపోతే 2 lakhs ఉండని, ఎంతనే ఉండని, డివైడెడ్ బై ఒక 12 డేస్ వర్కింగ్ డేస్కు, అంటే 12 ట్రేడింగ్ డేస్కు సరిపోయేంత మాత్రం పెట్టుకోండి. అంటే ఏంది, ఒక డేలో మీరు ఎంత రిస్క్ చేస్తున్నారు, 16,000 చేస్తే మీకు 12 డేస్ అనేది మీ క్యాపిటల్ అనేది క్యారీ అవుతుంది. అంటే మీ ఎంబడి ఉంటుంది. మీ 12 డేస్ వరకు కూడా మీ క్యాపిటల్ మీరు 16,000 లాగా పర్ డే పోగొడుతున్నప్పటికి కూడా, మార్కెట్లో లాస్ అవుతున్నప్పటికి కూడా 12 డేస్ వరకు మీ క్యాపిటల్ అనేది క్యారీ అవుతుంది. దట్ ఈజ్ ద మనీ మేనేజ్మెంట్. మీ క్యాపిటల్ ఈజీగా చెప్తున్నాను చూడండి. మీ దగ్గర 5,000 ఉంది. 5,000 12 డేస్ చేసుకుంటే ఎంత అవుతుంది, పర్ డే ఎంత లాస్ చేయొచ్చు మీరు, ఎంత అవుతుంది, 4,600 పర్ డే లాస్ చేసినప్పటికి కూడా, ఒక్కొక్క రోజు మార్కెట్కి నేను 416 రూపాయలు ఇచ్చినప్పటికి కూడా 12 రోజులు అనేది వస్తుంది మన క్యాపిటల్. 5,000 అనేది 12 రోజులు వస్తుంది. దట్ ఈజ్ ద మనీ మేనేజ్మెంట్. అంతకుమించి ఏం లేదు. ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని మీ క్యాపిటల్ ఎంత ఉందో లెక్కేసుకోండి. ఫస్ట్ మీ క్యాపిటల్ ఎంత ఉందో లెక్కేసుకొని దానికి డివైడెడ్ బై 12 డేస్ కానీ 15 డేస్ కానీ పెట్టుకోండి. దిస్ ఈజ్ ద మనీ మేనేజ్మెంట్. ఇది చిన్న మ్యాటరే ఉండొచ్చు, బట్ దీన్ని కానీ మీరు యూజువల్గా కానీ యూజ్ చేసినప్పటికీ కూడా హయ్యెస్ట్ వైజ్గా అయితే మీరు ప్రాఫిట్ జనరేట్ చేసుకోవడానికి మాత్రం నా సక్సెస్ సీక్రెట్ అయితే ఇదే. బట్ నేను ఫాలో అయ్యేదైతే ఇది. నేను ఆల్మోస్ట్ 15 డేస్కి అయితే చూసుకుంటా. నా క్యాపిటల్ ఎంతనే ఉండని, ఆడ 20 lakhs ఉండని, లేకపోతే 30 lakhs ఉండని, ఎంతనే ఉండని, డివైడెడ్ బై 15 డేస్ చేసుకుంటాను నేనైతే. అంటే ఒక్క డే లాస్ ఎంత పెట్టుకున్నాను నేను, 1,33,000. అంటే నేను 20 lakhs అనేది రిస్క్ 20 lakhs అనేది నా ఎంటైర్ క్యాపిటల్ ఇది. కానీ నేను రిస్క్ ఎంత చేస్తున్నా, ఒకటి రోజుకి 1,33,333 రూపీస్ నేను పర్ డే రిస్క్ చేస్తున్నప్పుడు కూడా 15 డేస్కి వస్తుంది. అవి 15 డేస్కి అవి క్యారీ అవుతాయి. దట్ ఈజ్ ద మనీ మేనేజ్మెంట్. అంతకుమించి ఏం లేదు. మినిమం చెప్పాలంటే క్లియర్గా ఒక 15 డేస్కి మీ క్యాపిటల్ అనేది సరిపోయేటట్లు మీరు దగ్గర పెట్టుకోండి. 15 డేస్కి లేకపోతే 12 డేస్కి. దట్ ఈజ్ ద మనీ మేనేజ్మెంట్. ఒక్క రోజుకి మనం ఎంతవరకు రిస్క్ అయితే నేను ట్రేడ్ని ఆపేస్తా అనే దాన్నే మనీ మేనేజ్మెంట్ అంటాం. అంతకుమించి ఏం లేదు. ఈ సింపుల్ లాజికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా, ఇంకొక వైజ్గా చేసినా కూడా ఇదే డెఫినేషన్. మనీ మేనేజ్మెంట్ అనేది చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మనీ మేనేజ్మెంట్ మీరు ఫాలో అవుతామన్నా ఖచ్చితంగా మాత్రం ప్రాఫిట్ జనరేట్ చేయడానికి మాత్రం హైయెస్ట్ అయితే గ్రిప్ అయితే ఉంటుంది. బట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మనీ మేనేజ్మెంట్ అనేది మ్యాటర్ ఏం కాదు. కాకపోతే మ్యాటర్ ఏంటి, మీరు 12 డేస్ 15 డేస్ మీ క్యాపిటల్ని డివైడ్ చేయగలిగితే, 15 డేస్కి 12 డేస్కి మీ క్యాపిటల్ని డివైడ్ చేయగలిగితే 12 డేస్ వరకు మార్కెట్లో ఉంటారు కదా ట్రేడింగ్ డేస్లో. మీ స్ట్రాటజీ మంచిగా అయితే కనుక ఈ 12 డేస్ లోపే మీరు మంచి ప్రాఫిట్ని అయితే గెయిన్ చేస్తారు. ఒకటే డేలో వచ్చి మీ దగ్గర 1 lakh ఉంటే, ఆ 1 lakhని 2 ట్రేడ్స్కి ఇస్తే ఏమవుతుంది చెప్పండి. 50,000 ఒక ట్రేడ్కి ఇస్తే ఏమవుతుంది, 2 ట్రేడ్స్కే అయిపోతాయి మొత్తం. కానీ అలా కాకుండా 10 ట్రేడింగ్ డేస్కి ఇస్తే ఒక్కొక్క డే 10,000 వరకు రిస్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 10 డేస్ వస్తుంది.
ఈ విధంగా క్యారీ ఫార్వర్డ్ వైజ్‌గా ఉంటది కాబట్టి దట్ ఈస్ ద మనీ మేనేజ్‌మెంట్. ఇంతకు మించి ఇంకోటి విధంగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మనీ మేనేజ్‌మెంట్ అంటే ఇంతే. మనం మార్కెట్‌కి ఒక రోజుకి ఎంత ఇవ్వగలుగుతున్నాము అని దాన్ని సూచించే దాన్ని మనం మనీ మేనేజ్‌మెంట్ అంటారు. ఈ మనీ మేనేజ్‌మెంట్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంటు. దీని గురించి ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఫర్దర్‌గా డీటెయిల్స్ అయితే సెండ్ చేయడానికైతే మాక్సిమం అయితే ట్రై చేస్తాను. మా టెలిగ్రామ్‌లో ఎవరైనా ఉంటారో వాళ్ళకైతే మనీ మేనేజ్‌మెంట్ గురించి అయితే పీడిఎఫ్‌ని అయితే కంపల్సరీగా అయితే సెండ్ చేస్తాను. మనం పెడుతున్న ఈ సంబంధించి మనం అప్లోడ్ చేసిన వీడియో కొంచెం వాల్యుబుల్ కంటెంట్ మీకు ఇచ్చినట్లయితే గనక ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఖచ్చితంగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడానికి గాని, లైక్ చేయడానికి అది